ఇజ్రాయెల్ దాడులతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలసపోయిన గాజా ప్రజలు కాల్పుల విరమణతో తిరిగి సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ఎన్నాళ్లు శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్న లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో కాలినడకనే తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కన్నతల్లులు చంటి బిడ్డలను ఎత్తుకుని కిలోమీటర్ల కొద్దీ నడిచి రావడం వంటి హృదయ విదారక దృశ్యాలు చోపర్ల కంటనీళ్లు పెట్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది. పెద్ద ఎత్తున నిర్మాణాలు నేలమట్టం కాగా లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇంతకాలం ప్రాణాలు అరచేత పట్టుకుని శరణార్థి శిబిరాల్లో దాతలు పెట్టిన ఆహారంతో బతుకెళ్లదీసిన వారికి సొంత ప్రాంతానికి వెళ్లే అవకాశం వచ్చింది. లక్షలాది మంది గాజా ప్రజలు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు బారులు తీరి కాలినడకనే వస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని ఎలా వెళ్లామో అలా తిరిగొస్తుంటే తమ స్వస్థలంలో తమకంటూ ఏవైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది. సొంతింటికొచ్చినా సర్వం శిథిలంగా మారిన ఆ ప్రాంతంలో ఎలా బతకాలో తెలియని ఆందోళన వారి హృదయాల్ని బరువెక్కిస్తోంది. ఇవన్నీ తలుచుకుంటేనే పుట్టి పెరిగిన ప్రాంతంలో కాసింతైనా నీడ దొరక్కపోతుందా అనే ఆశతో పెట్టే బేడా సర్దుకుని పిల్లా జిల్లాను వెంటబెట్టుకుని సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడితో వారికి కష్టకాలం మొదలవగా ఇజ్రాయెల్ ప్రతి దాడితో ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది దక్షిణాదికి వెళ్లిపోయారు. శరణార్థి శిబిరాల్లో ఇంతకాలం వెళ్లదీశారు. ఉత్తర ప్రాంతంలో నెతన్యాహు సేనల దాడులతో ఆ ప్రాంతం శిథిలమైంది. ఈ ఘర్షణలో హమాస్ అగ్రనాయకత్వం నిర్వీర్యమైంది. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఫలితంగా సుమారు 15 నెలల తర్వాత పాలస్తీనా పౌరులు తమ సొంత ప్రాంతాల వైపు బారులు తీరారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటూ కాలినడకే కిలోమీటర్ల కొలది నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు హృదయాల్ని మెలిపెట్టేస్తున్నాయి. గాజా ప్రజల బాధల్ని గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్ పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.